ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026లో మే 24 ఉంది కాబట్టి అంటే అర్థం ఏంటి, చాలా తక్కువ టైం ఉంది కదా. ఈ తక్కువ టైంలో మనము అత్యంత ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది ఇప్పటికే కోచింగ్లు తీసుకుని ఉండొచ్చు, కొంతమంది కోచింగ్లు తీసుకున్నా ఎక్కడో భయంగా ఉండవచ్చు. అందుకని రాబోయే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయాలి, ఎలాగైనా డ్యామ్ షూర్గా రాయాలి. ఇప్పటికే రాశాను, ఫెయిల్ అయ్యాను, అయినా రాస్తున్నాను, ఎలా సక్సెస్ అవ్వాలి. ఇంతవరకు రాయలేదు, ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమినరీ పాస్ అవ్వాలి, ఏం చెయ్యాలి. అసలు ఇంతవరకు చదవలేదు సార్, అయినా సరే పాస్ అయిపోవాలి అంటే ఏం చెయ్యాలి. ఇలా అనేక రకాలైన వ్యక్తులకి ఉపయోగపడేలాగా నేను 3 స్టెప్ ఫార్ములా వేస్తున్నాను. స్టెప్ నెంబర్ 1, మీరు అసలు ప్రిలిమినరీకి సంబంధించి ఏ రేంజ్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ ఫేజ్లో ఉన్నారు, ఇప్పటికే రాసిన వారా, రాయని వారా, రాయబోతున్న వారా, బాగా రాయాలనుకుంటున్న వారా, ఎలాగైనా ఫస్ట్ అటెంప్ట్ రాయాలనుకుంటున్న వారా అనే మీ కన్ఫ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని అనలైజ్ చేసి మీరు ఈ ఏడాది ప్రిలిమినరీ రాయాలంటే ఏ స్ట్రాటజీని మీకు వ్యక్తిగతంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పేందుకు నా పర్సనల్ అపాయింట్మెంట్ అయితే కలవడం కానీ లేకపోతే కనుక ఇప్పుడు ఇదిగో ఈ వీడియో కాల్ ద్వారా కానీ చేసుకోవచ్చు. దాని కండిషన్స్ అప్లై. అది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే నాతో మాట్లాడిన తర్వాత బేస్ చేసుకుని మీరు ఈ టెస్ట్ సిరీస్కి మాత్రమే, అంటే సిసాట్కి, జిఎస్కి, కరెంట్ అఫైర్స్కి టెస్ట్ సిరీస్ మాత్రమే రాస్తాను సార్, సరిపోతుంది నాకు అనుకునేవారు టెస్ట్ సిరీస్ మాత్రమే రాస్తూ క్రాష్ కోర్సుగా జస్ట్ ఈ 6 నెలలు మాత్రమే విని నేను అవ్వాలనుకుంటున్నాను అనేవారికి స్టెప్ నెంబర్ 3 ఉంటుంది. అంటే స్టెప్ నెంబర్ 1 నన్ను కలపడం, స్టెప్ నెంబర్ 2 ఓన్లీ టెస్ట్ సిరీస్, స్టెప్ నెంబర్ 3 టెస్ట్ సిరీస్ తోటి కూడిన క్రాష్ కోర్సు. అయితే ఈ మూడిట్లో మొదటి 2 స్టెప్పులని స్కిప్ చేసి డైరెక్ట్గా 3rd స్టెప్ కూడా మీరు వెళ్ళవచ్చు. ఏది ఏమైనా తక్కువ టైంలో ఎక్కువ ఫలితాన్ని, కంపల్సరీగా ఫలితాన్ని గతంలో మన అనుభవాలు, చేదు అనుభవాలు, ఫెయిల్డ్ అనుభవాలను ఆధారం చేసుకుని ఎలా సక్సెస్ అవ్వాలి, లేదా అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను అవ్వాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 8897826108 ఫోన్ చేయండి. క్రాష్ కోర్సు 3 స్టెప్స్ అని అడగండి, డీటెయిల్స్ తీసుకోండి. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.